హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో దొండకాయ 65 ఫ్రై అయితే ఎలా చేసుకోవాలన్నదైతే చూసేయండి. ఈ దొండకాయ 65 ఫ్రై అన్నది పకోడీలాగా స్నాక్‌లోకి ఆనియన్ నంచుకుంటూ తిన్నా చాలా టేస్ట్‌గా ఉంటుంది. లేదా రైస్‌లోకి సైడ్ డిష్‌గా సాంబార్ ఆర్ పప్పుచారు లేదా పచ్చడిలోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలన్నది చూసేయండి. ముందుగా అయితే నేను అరకిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. అవి ఇలాగైతే పొడవుగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి. సేమ్ అన్నీ ఒకే షేప్లో అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఆ దొండకాయల్లోకి 1½ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో 1½ కారం అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ ఎంతైతే వేసుకున్నానో కారం కూడా అంతే వేసుకుంటున్నానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అన్నది దొండకాయ ముక్కలు మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. నేను చేత్తోనే వేసుకుంటున్నానండి, నాకు తెలిసిపోతుంది కాబట్టి చేత్తో వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అందులోనే 1 స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ అన్నది కలర్ కోసం, బియ్యం పిండి అన్నది క్రిస్పీనెస్ కోసం అండి. తర్వాత మొత్తం మసాలాలు కార్న్‌ఫ్లోర్ బియ్యం పిండి కలిపేసిన తర్వాత ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలండి. మసాలాలు మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, వాటర్ అయితే ఊరాయి చూడండి. ఇలా వాటర్ అన్నవి ఊరేదాకా అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 20 ఆర్ 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని హీట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, పేపర్ అయితే ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన వెంటనే పేపర్ పైన వేసుకుంటే ఆయిల్ అన్నది పేపర్ పీల్ చేసి ఆయిల్గా అయితే ఉండకుండా చేస్తుందండి మనకి ఆ ఫ్రై అన్నది. యాక్చువల్గా అయితే టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవు కాబట్టి వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే టిష్యూ పేపర్ అయినా వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక ముక్క వేసి చూసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా మనము కలిపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల చిన్నగా అయితే కడాయి నిండుగా అయితే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మొత్తం కూడా డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే దొండకాయ అన్నది కలర్ అయితే వచ్చేస్తుంది, రెడ్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ పచ్చిగా ఉంటుందండి, వేగవు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నిదానంగా వేగినప్పటికీ మనకి పచ్చిగా ఉండవు, బాగా వేగుతాయి అండ్ కలర్ కూడా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే, లేట్ అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటాయి, లేదంటే పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగున అంటుకుపోతాయి. సో మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. తర్వాత గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత అయితే తీసేయండి. తీసేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. డైరెక్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడం కంటే నేను చెప్పినట్టు పేపర్లో లేదా టిష్యూ పేపర్లో అయినా వేసుకొని ఆయిల్ మొత్తము ఆ పేపర్ అన్నది పీల్ చేసుకున్న తర్వాత తింటే ఏదైనా సరే డీప్ ఫ్రై ఐటము, ఈ దొండకాయ 65 ఫ్రై అన్నదే కాదు, ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే డైరెక్ట్ మనం తినడానికి వేసుకోకుండా ఫస్ట్ ఏదైనా పేపర్ పైన లేదా టిష్యూ పేపర్ పైన పెట్టుకొని ఆయిల్ పీల్ చేసిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆయిలీగా అయితే ఉండదు. ఈ విధంగానే మిగతా దొండకాయలు మొత్తం కూడా వేయించుకున్నామండి.
సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా దొండకాయలన్నీ కూడా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ పీల్చేసిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మిగిలినవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినవి. ఇవి కూడా పేపర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఆయిల్ పీల్ చేసిన తర్వాత బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేరుశనగ పప్పులన్నవి అదే ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 మట్టలు కరివేపాకు అయితే వేయించుకోండి. అదే ఆయిల్లో, అదే డీప్ ఫ్రై ఆయిల్లో వేయించుకోండి. తర్వాత మిగిలినవి కూడా దొండకాయ ముక్కలు ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అన్నీ కూడా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే వేయించుకున్నామో పల్లీలు అలాగే కరివేపాకు అన్నవి కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఈ బౌల్లో పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పంటి కింద చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ 65 అన్నది. సో ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి షేక్ చేయండి బౌల్ని. పల్లీలు పైనే ఉండకుండా మొత్తం ఫ్రై మొత్తం పట్టే విధంగా ఒక్కసారి బౌల్ మొత్తం షేక్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ దొండకాయ 65 ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ అన్నది స్నాక్ ఐటెం లాగా ఆనియన్ నంచుకుంటూ పకోడీ టైప్ లాగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది, లేదా రైస్లోకి సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ.